నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనికల్ 10 గంటలప్పుడు రాంగ్లయ్యా కంప్లైంట్ రాసివ్వండి అని అన్నారు. కాకపోతే నా బ్యాడ్ లెక్క ఏంటంటే 10 రోజులు అదే ఒకసారి దానికి ఎట్లా అనేది కంప్లైంట్ డబ్బులు రాకపోతే 2 ఏళ్ళ అవతల ఉంది ఐసీటీ కంప్యూటర్స్ ఉంది. ఇప్పుడు అబ్బాయి హైదరాబాద్లో ఉన్నారు సార్. ఇది కాలిపోతుంది కదా సార్. దీన్ని ఆపడానికి మాకు టైం పట్టింది. నీళ్లుగా ఇంకా ఇక్కడ మోటారు అవి బాగా ఏం లేవు. మాకు డ్రమ్ములు పట్టుకుని నీళ్ళు తోటి కొట్టాలి. మా బాబాయ్ కారు దగ్గర కానీ ఇక్కడ నా పేరు కవర్తపు నరేష్ అండి. మాది కందుకూరు తూర్పు సాలిపాలెం. ఈరోజు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నా కారు నెంబరు AP39FU6464 ఆ వెహికల్ని తగలబెట్టిపోయారు ఎవరో. మేము సౌండ్లు వస్తున్నాయి బయటికి ఇంట్లోకి, అది ఆ సౌండ్ విని బయటకు వచ్చి చూసేసరికి కారు తగలబడిపోతుంది. ఇప్పుడు తెల్లవారుజామున 3:30 ఆ టైంలో ఆ కారులు మంటలు ఆర్పేసి కందుకూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ అనిల్ కుమార్ అనే కానిస్టేబుల్ గారు కూడా ఉన్నారు. ఆ సార్ కూడా తెచ్చాము. ఆ సారు 10 గంటలప్పుడు వచ్చి కంప్లైంట్ ఇవ్వమన్నారు. ఆ కంప్లైంట్ 10 గంటలకు వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను సార్. కానీ అది జరిగిన వారిపై కఠిన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారిని నేను కోరుతున్నాను. ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఒక 10 days అవుతుంది సార్. ఫుల్ ఇన్సూరెన్స్ అయిపోయింది నాకు. స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? 10 గంటలప్పుడు వెళ్ళిస్తాను సార్. నేను 4 మంటలు ఆర్పేసిన తర్వాత ఎంబడే పోలీస్ స్టేషన్కి వెళ్ళాను సార్. అక్కడ కానిస్టేబుల్ గారు ఉన్నారు. వారికి చెప్పాను సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పేసి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.